హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. పిచ్చుకల ముచ్చట. ఒక ఊళ్ళో రైస్ మిల్లు ఒకటి ఉండేది. ఆ ప్రాంతాల్లోనే ఒక పిచ్చుకల జంట ఉండేది. రైస్ మిల్లు బయటి వైపున చూరులో గూడు చేసుకున్నాయి. తినేందుకు అక్కడ వాటికి లెక్కలేనన్ని బియ్యపు గింజలు, పురుగులు దొరికేవి. అయినా అదేంటో గాని అంత సంపద ఉన్నా ఆ ఊళ్ళో మరొక పిచ్చుకల జంట అంటూ లేదు. ఒకసారి ఆడ పిచ్చుక రెండే గుడ్లని పెట్టింది. వాటిని చాలా జాగ్రత్తగా పొదిగింది. కొన్ని రోజుల తరువాత వాటిలోంచి 2 చిట్టి పిచ్చుక పిల్లలు బయటకు వచ్చాయి. పెద్ద పిచ్చుకలు 2 పిల్లలకు సరిపోయేంత లేత పురుగులను పట్టుకొచ్చి తినిపించాయి. కొంచెంగా అవి పెద్దయ్యాయి. గూడులోంచి బయటికి వచ్చి దగ్గర్లోని కొమ్మ మీద కూర్చునే దశకు వచ్చాయి. ఒక రోజున పెద్ద పిచ్చుకలు 2 ఆహారం కోసం వెళ్ళినప్పుడు చిన్న పిచ్చుకలు 2 కొమ్మ మీదికి వెళ్లి మాట్లాడుకుంటున్నాయి. ఒక పిచ్చుక పిల్ల అన్నది, మనకు ఆడుకునేందుకు వేరే స్నేహితులు ఎవ్వరూ దొరకడం లేదు. రెండో పిచ్చుక పిల్ల, అవునే, నేను ఇంతకాలము గమనించనే లేదు. మనం తప్పిస్తే ఈ ఊళ్ళో వేరే పిచ్చుక పిల్లలే లేవు. మొదటి పిచ్చుక పిల్ల, ఎందుకు? మనలాంటి పిచ్చుకలకు ఏమైంది? ఇంత చక్కని ఊళ్ళో పిచ్చుకలే లేకుండా ఎట్లా అయింది? రెండో పిచ్చుక పిల్ల, ఏమో తెలీదు, నిన్న వాళ్ళెవరో చెప్పుకుంటుంటే విన్నాను, మన జాతి పక్షులు అంతరించిపోతున్నాయట. ఎందుకనో మరి అర్థం కాలేదు. మొదటి పిచ్చుక పిల్ల, ఇందులో అర్థం కానిదేమున్నది? కాలుష్యం వల్లనే మన జాతి అంతరించిపోయింది. రెండో పిల్ల, కాలుష్యం అంటే ఏంటి? ఇక్కడ రైస్ మిల్లులో చెత్త చెదారం ఏమీ ఉండవు. పెద్దగా పొగ కూడా లేదు. ఊళ్ళో వాహనాలు కూడా ఏమన్నీ లేవు కదా, మరి ఇంకా ఈ కాలుష్యం ఎక్కడి నుండి వస్తున్నది? మొదటి పిల్ల, నేను మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. నేను మాట్లాడకుండా ఊరికే ఉన్నాననుకో, అప్పుడు కూడా నీకు ఏమైనా శబ్దం వినిపిస్తుందా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. రెండో పిల్ల, అవును, ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి కదా, కుయ్ కుయ్, కీచ్ కీచ్ అని గాలిలోంచే వస్తుంటాయి శబ్దాలు. మొదటి పిల్ల, అదే కాలుష్యం. ఇదివరకు ఈ శబ్దాలు ఉండేవి కావట. మనుషులు సెల్ ఫోనులు అని ఏవో కనుక్కున్నారట. వాటికోసం పెద్ద పెద్ద టవర్లు కట్టారట. ఆ టవర్లలోంచి ఇదిగో ఇట్లాంటి శబ్దాలు వస్తాయి. అవి మనుషులకు వినపడవట, కానీ మనకు వినిపిస్తాయి. కొద్ది రోజులకి ఆ శబ్దాలకు తట్టుకోలేక మనవాళ్లంతా అవి వినపడని చోట్లకు పారిపోయారట. మన బంధువులంతా ఆ రకంగా అడవుల్లోకి చేరుకున్నారు. అందుకనే ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు మనకు. రెండో పిల్ల, అయ్యో, మరి ఈ సంగతి తెలీదా మనుషులకు? మొదటి పిల్ల, పాపం, వాళ్ళకి బాగా తెలీదు. వాళ్ళకి వినపడవు కదా ఈ శబ్దాలు, అందుకని అవి మనకి వినిపించవనుకుంటారు. ఎవరైనా వాళ్ళకి ఈ సంగతి చెబితే బాగుండు. రెండో పిల్ల, భూమి మీద మనలాంటి పక్షులు కూడా బ్రతకాలంటే వాళ్ళు వాళ్ళ పద్ధతులను కొంచెం మార్చుకోవాలి కదా.